కేసు పెట్టి మామూలు పెట్టారు. 124 ఏ అంటే దేశ ద్రోహం అండి, రాజద్రోహం. ఎన్ని రోజులు ఉన్నారు? నేను 4 నెలల 15 రోజులు ఉన్నాను. 76 మార్చి 31 కేసు కొట్టేశారు. ఎక్కడ ఒంగోలు అండి? ఒంగోలు. ఫస్ట్ కందుకూరు సబ్ జైల్లో ఉంచారు నెల 15 రోజులు. ఆ తర్వాత 3 నెలల పాటు ఒంగోలు సబ్ జైల్లో ఉంటారు. అక్కడ ఏమి హరాస్మెంట్ ఉండదండి? ఎందుకు లేదు, లోపల అంటే హరాస్మెంట్ ఉంటే హరాస్మెంట్ పెద్దగా ఉండదు, కానీ బయట కంటే జైలు లోపలే మాకు బయట నుంచి సమాచారం ఎక్కువ వస్తుంటుంది, పాంప్లెట్లు వస్తుంటాయి, ఇవన్నీ వస్తుంటాయి. ఆ తర్వాత బయట స్వేచ్ఛ లేదు, అప్పుడు బయట ఎవరు మాట్లాడడానికి లేదు, మేము లోపల మాట్లాడచ్చు, కనీసం ఏదైనా చేయొచ్చు. ప్రతిరోజు శాఖ నడిచేది పొద్దు నుంచి రాత్రి దాకా జైల్లో. ఎంతమంది? అదే ఫస్ట్ బ్యాచ్లో 8 మంది, మళ్ళీ సెకండ్ బ్యాచ్ మళ్ళీ వచ్చారు. మళ్ళీ సెకండ్ బ్యాచ్ లో ప్రచారకులు అందరూ కలిసి వచ్చారు. మొత్తం ఎంత చివరికి వచ్చేటికి ఎంతమంది స్టాగ్నేట్ అయ్యారు? మొత్తం మీద 30 మంది. అంటే ఒక రకం బాధాకరమైన అంతమంది తోటి కలిసి అంటే స్పెషల్ క్యాంప్ అండి. అందుట్లో నేను జైల్లో ఉన్నప్పుడు మాకు పెద్ద ఆయన మద్దాలు వెంకయ్య గారు అని పొద్దుల నుంచి వచ్చారు. ఆయన వంటకు వచ్చేవాడు ఎక్కువ. అంటే అంతకుముందు అయితే మామూలు రేషన్ పంపిస్తారు మొత్తం అందరికి. జైల్లో 100 మంది ఉన్నారు అనుకో, 100 మందికి రేషన్ పంపిస్తారు. వంట వండుకోవాలి. అప్పుడు కుక్కులు ఉండరా? కుక్కులు ఉండరు, మనమే వండుకోవాలి. మొదట్లో అయితే దొంగలు ఉండేవాళ్ళు, తర్వాత అది మానేసి అందరికి మేము ఉండేవాళ్ళం. మేము 3 వెళ్ళి అందులో వెంకయ్య గారికి వంట చేయటం బాగొచ్చు. వారికి హెల్ప్గా నేను వెళ్ళేవాడిని, పిల్లవాడిని కదా, మేము 18 ఏళ్ళు. ఎవరండి వెంకయ్య గారు? అట్లా ప్రతిరోజు అప్పుడు ప్రచారకులు కూడా వచ్చిన తర్వాత ప్రతిరోజు శాఖ ఓటీసీ లాగా జరిగేది. చెప్పినా మీరు అంటే మామూలుగా ఓటీసీ జరిగితే ఒక నెల జరుగుతుంది, ఇక్కడ 3 నెలల పాటు జరిగింది. బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేసేవాళ్ళం. ఆ తర్వాత కోర్టుకి వెళ్ళడానికి లేదండి, రిలీజ్ అవడానికి కోర్టులోనే మన కేసు పెట్టి కేసు ఫైల్కి వచ్చి ఫైల్ ఆగిపోయి కొట్టేశారు. ఎందుకంటే ఈ మధ్యలో లోపల చాలాసార్లు ఇదే అయింది. మాతో పాటు వచ్చిన బాబురావు అనేవాడు కొంచెం టెంపర్గా మాట్లాడుతుంటాడు. ఒక కానిస్టేబుల్ మార్కాపురం కానిస్టేబుల్ అప్పుడు వచ్చి అంత గొడవ వేసుకుంటుంటాడు. మీరు ఇట్లా వీడియో తెచ్చిపోతుంటాడు. దానివల్ల తక్కిన వాళ్ళు కూడా ఇబ్బంది కదా. అందే తర్వాత మీ దగ్గర మాట్లాడు ఉండటానికి లేదు, ఏం ఉండటానికి లేదు, ఏం గందరగోళం చేస్తే మేము ప్రత్యేకంగా మళ్ళీ చేసాం లోపల తినకుండా.